బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ రెడ్డి హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులో శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీ ముసుగులో బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేస్తుంది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టంలో 7(7)(a) ఐపీసీలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు అందగా ఆ విభాగం డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు. అందులోని ప్రధాన అంశాలు కూడా ఉన్నాయి. జగన్ రెడ్డి హయాంలో పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల ముసుగులో బెదిరించి 2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై వైకాపా నాయకురాలు మాజీ మంత్రి విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. లంచం తీసుకోవడం, అనుచిత లబ్ధి కలిగించడం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం 7(7)(a) ఐపీసీలోని 384, 120B సెక్షన్లు వర్తింపజేస్తూ కేసు పెట్టింది. A1గా విడుదల రజనీ, A2గా ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, A3గా విడుదల రజనీ మరిది విడుదల గోపి, A4గా రజనీ పిఏ దొడ్డ రామకృష్ణలను నిందితులుగా చేర్చింది. ఈ బెదిరింపులు, అక్రమ వసూళ్లపై తొలుత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదు అందగా ఆ విభాగ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా విచారణ జరిపించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఆయన సిఫార్సు మేరకు ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఆధారాలు లభించడంతో శనివారం కేసు నమోదు చేశారు.